పాపానికి మరొక లక్షణం ఉందండి. ఏంటో తెలుసా? నువ్వు చెయ్యి మాత్రమే పెట్టి వదిలితే ఒప్పుకోదు మాట. ఎప్పుడైనా గమనించండి, ఒక్క సిప్తో తాగుడు మొదలు పెడతారు, ఒకే చిన్న గ్లాస్తో తాగుడు మొదలు పెడతారు. కానీ ఆ తాగుడుకు అలవాటు పడి జీవితం అంతా నాశనం చేసుకుంటారు. వారి జీవితం తాపుతారా? లేదే, వారి కుటుంబం జీవితం నాశనం చేస్తారు. జీవితాలు నాశనం చేయడం తాపుతారా? లేదు, పరువు తీస్తారు. దానికి దారి తీసి ప్రాణాలు కూడా కొంతమంది పోగొట్టుకుంటున్నారు. ఇదంతా ఒక్క మాటతో, ఒక్క చేతతో ప్రారంభమైన అది ప్రాణాన్ని తీస్తుంది. దాన్నే వాక్యం అంటుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఫ్రెండ్స్, పాపం నువ్వు ఒక్కసారి చేసి ఆపేస్తానంటే వదిలిపెట్టదు. దానికి నువ్వు సంపూర్ణంగా బానిసయ్యేంత వరకు నేను విడిచిపెట్టదు. పాపం అనేది ఒక వ్యక్తిని నాశనం చేసేంత వరకు ఊరుకోదు. ఒక వ్యక్తితో ప్రారంభించాడు సంసోను, ఒక్క స్త్రీతో ప్రారంభించాడు. కానీ అదే ఒక స్త్రీ నుంచి ఇంకొక స్త్రీకి, అలాగే ఇంకొక స్త్రీకి, అలా మారుతూనే సంసోను జీవితాన్ని నాశనం చేసేసింది. బ్రదర్స్, పాపము నిన్ను నాశనం చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. సో బెటర్ డోంట్ టచ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు చాలామంది ప్రశ్న మాట, ఒక్కసారి తాగితే పాపం ఏంటి, ఒక్కసారి చేస్తే తప్పేంటి, ఒక్కసారి అక్కడికి వెళ్తే తప్పేంటి, ఒక్కసారి ఆ పని చేస్తే తప్పేంటి? ఫ్రెండ్స్, ఆ ఒక్కసారిగా ఆగదు. ఎందుకంటే అది పాపానికి ఉన్న లక్షణం అండి. అది నేను ఒక్కసారి నువ్వు చేసి వదిలేస్తానంటే అంత సింపుల్గా వదలదండి. మిమ్మల్ని నాశనం చేసేంత వరకు సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దయచేసి సాతాను ఉచ్చులకు, వాడి వలకు ఒక్కసారే కదా అని పడమాకండి, ఒక్కసారే కదా అని అడుగు వేయమాకండి. అది మీ ప్రాణాలనే తీసుకోవచ్చు.